In the era of increasing infertility rate, to create hope for childless couples, a leading chain of brand, Dr. Neerja's Fertility, is dedicated to diet, lifestyle changes, and women wellness. Now inaugurated by our Honorable Health Minister, Sri Damodar Rajanarasimham Garu, as we are presenting you ABB Dr. Neerja's Fertility Center, your hope create miracles. हेलो बहुजना चलो शाहनगर हेलो बहुजना चलो शाहनगर हेलो बहुजना चलो शाहनगर हेलो बहुजना चलो शाहनगर वर्दिलाली बहुजन समाज पार्टी वर्दिलाली बहन जी कुमारी मायावती गाరి నాయకత్వం वर्दिलाली అమర్ రహే మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ రహే కొనసాగిస్తాం అంబేద్కర్ పూలే ఆలోచన విధానం. తెలంగాణ ప్రజలకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బైంజీ గారి 70వ బర్త్డే సెలబ్రేషన్ను షాద్నగర్లో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించింది. దానిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 6 జోన్లుగా డివైడ్ చేశాము. 1 మహబూబ్ నగర్, రంగారెడ్డి కలిపి 1 జోను, ఉమ్మడి నల్గొండ మరియు హైదరాబాద్ కలిసి 1 జోను, ఖమ్మము వరంగల్ కలిసి 1 జోను, కరీంనగర్ సిద్దిపేట ఆ ప్రాంతంలో 1 జోను, నిజామాబాదు మెదక్ కలిసి 1 జోను, మొత్తం 6 జోన్లు చేశాము. మరి 6 జోన్లకు సంబంధించి ఈ జోన్లో మహబూబ్నగర్ రంగారెడ్డి జోన్లకు నేను అటెండ్ అవుతున్నా. నాతో పాటు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నేషనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ అతార్ సింగ్ గారు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి జనవరి 15న బైంజీ గారి మన జన్మదిన కార్యక్రమాన్ని, బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకుందామని రీసెంట్గా గత 1.5 ఇయర్ నుంచి మనం గమనించినట్టయితే షాద్నగర్లో దళితుల మీద విపరీతంగా దాడులు పెరిగినాయి. ఒక దాడి వెనుక ఇంకో దాడి నడుస్తూనే ఉంది. ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఆపే విధంగా ప్రయత్నం చేసినట్టు కనబడతలేని, అది మీకు కూడా తెలుసు. షాద్నగర్లో ఒక మహిళను చిన్న దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్లో సర్వ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా హింసించిన చరిత్ర మీకు తెలుసు క్లియర్గా. దాని తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో మళ్ళీ తమ్ముడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాని అన్న ప్రోత్సాహం ఉందని అన్నను కాళ్ళకు వైర్లు కట్టి సజీవం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా ఆ గ్రామంలో ఒక 19 మాదిగ కుటుంబాలు ఉంటే 16 మాదిగ కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి. అంటే భయపడి కేవలం ఆ మృతుడి కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు 1-2-3 కుటుంబాలు ఆ ఊళ్ళో ఉన్నాయి తప్ప మిగతాన్ని కూడా పారిపోయిన పరిస్థితి. అది అయిపోగానే మళ్ళీ ఒక అమ్మాయిని, రైతు వేదిక మీద 22 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి దారుణంగా చంపిన పరిస్థితి. ఎంత జరుగుతున్నా షాద్నగర్ ఎమ్మెల్యే గారు కానీ ఈ డైరెక్ట్ జరగంగానే ఎమ్మెల్యే గారు స్పందించిన పరిస్థితి లేదు. పోనీ బీజేపీ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు.
ఏందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము ఓట్లు వేయకుండానే ఈ పార్టీలు మనుగడ కొనసాగుతున్నాయా? అంటే ఏమర్థమవుతుంది అంటే మీరు ఓట్లు వేయండి, మేము అధికారం తెచ్చుకుంటాము, మేమేమైనా చేస్తాము, మళ్ళీ మిమ్మల్ని ఎలక్షన్ రాగానే మేము కొట్టాం మిమ్మల్ని, మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేయండి. మీ మీద దాడులు జరిగితే, అన్యాయాలు అత్యాచారాలు జరిగితే మొత్తం కార్యక్రమం అయిపోయినాక వచ్చి ఒక 5 లక్షలు చెక్ ఇస్తాము, లేకపోతే మీకు ఇల్లు ఇస్తాము. సంఘటన జరగంగానే ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వదిలేసి నెక్స్ట్ మళ్ళీ సానుభూతి కార్యక్రమాలు చేయడం, మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలకు బీఎస్పీ పార్టీ దళిత సంఘాలే రావాలి తప్ప ఏ పార్టీ ఊళ్ళ భుజాన మీద వేసుకొని నెక్స్ట్ ఈ ప్రాంతంలో జరగనీయమని చెప్పిన పరిస్థితి లేదనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, సమాజానికి తెలుసు. కాబట్టి ఎవరైతే ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు రక్షణగా జీవిస్తున్న, అది కూడా మహానీయుల పోరాటాన్ని కొనసాగిస్తున్న బయన్ కుమారి మాయావతి గారి జయంతిని పురస్కరించుకొని ఈ షాద్ నగర్లోనే బహుజనుల ఆత్మగౌరవ సభ, రక్షణ సభ, లేకపోతే శక్తి సభ ఏమని అనుకోండి, మా బలాన్ని నిరూపించి మా ప్రజలకు మేము బీఎస్పీ అండగా ఉందని నిరూపించే సభనే జనవరి 17 నాడు అనే విషయాన్ని, ఈ సభ అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికీ కూడా, అగ్రకుల పేదలకు కూడా, అందరికీ ఎవరైతే సమాజం మంచుకున్నారని కోరుకునే అగ్రకులాలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా సంక్రాంతి పండుగ ఉండొచ్చండి, మనం కాదంటలేము దాన్ని. జనవరి 13, 14, 15 3 రోజులు పండుగ, 2 రోజులు మీరు పండుగ కేటాయించుకున్నా 15 నాడు మాత్రం ఈ సభను సక్సెస్ చేసే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని, మీరు సహకారం చేయాలని, మీరందరూ కూడా హాజరు కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ సభను బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం సభతో పాటు మన ఆత్మగౌరవ సభగా మనం స్వీకరించాలి. మనకు ఎవరైతే వ్యతిరేకంగా మన మీద దాడులు చేస్తారో దానికి వ్యతిరేకమైన సభగా మనం చూసుకోవాలి. ఎవరైతే మన అమ్మాయిలను అత్యాచారం చేస్తారో వాళ్ళని నిరోధించే సభగా మనం చూసుకోవాలి. ఎవరైతే పోలీస్ స్టేషన్లో మనకు రక్షణ లేదో ఆ పోలీస్ డిపార్ట్మెంట్కు మనం అన్యాయంగా శిక్షిస్తే మేము ఊరుకోము అని ఒక శక్తిపరితల సభగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు క్లియర్గా. విజయవంతం చేద్దాం బహుజనుల ఆత్మగౌరవ సభను, విజయవంతం చేద్దాం బహుజనుల ఆత్మగౌరవ సభను.